వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే వచ్చాయి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి. సికింద్రాబాద్కి సంబంధించి లింక్ అయితే కామెంట్లో ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా రీడైట్ అవుతుంది. ఎవరికైతే ఎగ్జామినేషన్ 27 ఉంటుందో వారికి ఈ రోజు అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ఈ యొక్క హాల్ టికెట్స్ వచ్చేసి. అలాగే ఎన్టీపీసీకి సంబంధించి ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే వాళ్ళకి స్కోర్ కార్డ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, స్కోర్ కార్డ్ CBT 1 అని ఉంటుంది ఎన్టీపీసీ. ఇక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. లింక్ టు వ్యూ సిటీ ఇంటిమేషన్ డౌన్లోడ్ ఈ కాల్ లెటర్ అని ఉంది కదా, ఇక్కడే మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైతే 27 ఉంటుందో వారికి ఈరోజు డౌన్లోడ్ అవుతుంది. 27 లేని వారికి మీకు ఎగ్జామినేషన్కి 4 days ముందు మాత్రమే మీ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. ఎవరికైతే 27 ఉందో వాళ్ళు ఇలా ఓపెన్ చేయండి. నేను డైరెక్ట్గా ఈ లింకే ఇస్తాను. మీకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేయన ఇంటర్ఫేస్ దగ్గరికి ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్గా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ అయిపోయిన తర్వాత మీ యొక్క డేటు, మీ యొక్క మంత్, మీ యొక్క ఇయర్ని ఎంటర్ చేసి కింద ఒక క్యాప్చా అయితే ఇస్తాడు. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే 27 ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా హాల్ టికెట్స్ అయితే చూపిస్తాయి. 27 లేని వాళ్ళకి సిటీ ఇంటిమేషన్ మాత్రమే చూపిస్తుంది. మీకు ఒకవేళ హాల్ టికెట్ డౌన్లోడ్ కాకపోతే డౌన్లోడ్ కాలేదని కామెంట్ చేయండి. ఎందుకు డౌన్లోడ్ కాలేదో కూడా చెప్తాను. ఒకవేళ మీకు ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాని పరిస్థితి ఉంటే ఒకసారి వెబ్సైట్ని రీఫ్రెష్ చేయండి. హాల్ టికెట్స్ ఈరోజు వచ్చాయి కాబట్టి కొంత టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. మీకు ఈవినింగ్ లోపు అందరికీ డౌన్లోడ్ అవుతాయి. అలాగే ఎవరైనా చెన్నై జోన్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇక్కడ లింక్ ఉంటుంది చూడండి. నేను కామెంట్లో ఇది కూడా ఇస్తాను సికింద్రాబాద్ తర్వాత. ఇక మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే 0824 అని ఉంటుంది. అక్కడి వరకు మనం స్క్రోల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఆర్ కాల్ లెటర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సేమ్ టు సేమ్ సికింద్రాబాద్లోనే ఓపెన్ అవుతుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకైతే సిటీ ఇంటిమేషన్ చూపిస్తుంది. ఎవరికైతే 27 ఉందో వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్ చూపిస్తుంది. ఆల్రెడీ కొందరికి ఈమెయిల్ ద్వారానే మీకు హాల్ టికెట్ లింక్ అయితే వస్తుంది. రాని వారు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఆ యొక్క లింక్ను క్లిక్ చేసినా అది కూడా సేమ్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఈ యొక్క వీడియోని సేవ్ చేసుకోండి. 27 కాని వాళ్ళందరూ ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఎప్పుడైతే మీ ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్కి 4 days ముందు ఇలా ఓపెన్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చర్ ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అప్లై చేశారో వారికి ఒక వీడియో అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.